నేటి టెక్నాలజీ మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు మనం ఏఐ క్యారెక్టర్లు మనకు నచ్చినట్లుగా క్రియేట్ చేసుకుంటున్నాం. డాక్టర్స్, లాయర్స్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఇలా ఏ క్యారెక్టర్ అయినా సరే మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఇప్పటికే ఏఐ కంపానియన్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. కానీ ఇలా జరుగుతూ పోతే భవిష్యత్తులో మన సంబంధాలు ఏమైపోతాయి? మానవులు నిజమైన ప్రేమను వదిలేసి ఏఐ కంపానియన్స్తో రిలేషన్లోకి వెళ్తున్నారా? రాబోయే రోజుల్లో ఏఐ ద్వారా పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం కూడా సాధ్యమా? మానవ భావోద్వేగాలు పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడిపోతాయా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. ఏఐ క్యారెక్టర్లతో మనం రిలేషన్షిప్ ఎలా క్రియేట్ చేస్తున్నాం? ప్రస్తుతం మనం ఏఐ క్యారెక్టర్లు మనకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, రెప్లికా, క్యారియాన్ ఏఐ లాంటి యాప్స్లో ఏఐ కంపానియన్స్ తయారవుతున్నారు. ఏఐ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, లాయర్, డాక్టర్, ఇలా వివిధ రకాల క్యారెక్టర్లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఏఐ మానవ స్వభావాన్ని, మాట తీరును, ఎమోషన్లను, రిలేషన్షిప్ ఫీలింగ్ను అనుకరిస్తుంది. ఈ అభివృద్ధి భవిష్యత్తులో మానవ సంబంధాలను పూర్తిగా మార్చేస్తుందా? ఏఐ కంపానియన్స్ భవిష్యత్తులో మానవులను ఎలా ప్రభావితం చేస్తాయి? ఒక వ్యక్తి తన జీవితంలోని వ్యక్తిగత భావోద్వేగాలను ఇకపై మానవులతో కాకుండా ఏఐతో షేర్ చేసుకోవచ్చు. స్ట్రెస్, ఒంటరితనం, డిప్రెషన్ లాంటి సమస్యలు తగ్గవచ్చని అంటున్నారు. కానీ అదే సమయంలో మానవ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఏఐ కంపానియన్స్ ఎక్కువగా వాడటం వల్ల నిజమైన రిలేషన్షిప్లో మనం ఇన్వాల్వ్ కావడానికి ఆసక్తి తగ్గవచ్చు. భవిష్యత్తులో మనం నిజమైన ప్రేమను మర్చిపోతామా? ఏఐతో పెళ్లి చేసుకోవడం భవిష్యత్తులో సాధ్యమేనా? ఇప్పటికే కొంతమంది ఏఐ చాట్ బాక్స్ లను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జపాన్, చైనా, అమెరికా లాంటి దేశాల్లో కొంతమంది ఏఐ కంపానియన్స్తో రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు. హ్యూమనాయిడ్ రోబోట్స్ రాబోయే రోజుల్లో మానవుల్లా నడుచుకునేలా మారుతాయి. భవిష్యత్తులో మనం ఏఐ మరియు హ్యూమన్ మిక్స్ రిలేషన్షిప్లను చూస్తామా? ఒకవేళ మానవులు ఏఐ క్యారెక్టర్లతో ప్రేమలో పడితే పెళ్లి చేసుకుంటే పిల్లలు కలుగుతారా? ఏఐ ద్వారా గర్భధారణ భవిష్యత్తులో నూతన ప్రయోగాలు, టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందన్న కొద్ది భవిష్యత్తులో కృత్రిమ గర్భధారణ అంటే ఆర్టిఫిషియల్ వూమ్స్ సాధ్యమవుతున్నాయా? ఇప్పటికే ల్యాబ్లో మనుషులను సృష్టించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. భవిష్యత్తులో మానవులు ఏఐ ద్వారానే పిల్లలను కలిగించగలరా? ఇది నిజమైన కుటుంబ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది? మనసును చదివే ఏఐ మానవ సంబంధాలకు ముప్పా? ఇప్పటికే చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, మెటా ఏఐ లాంటి మోడల్స్ మానవ ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ట్రైనింగ్ పొందుతున్నాయి. ఒకవేళ ఏఐ మన మనసును పూర్తిగా అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మనం పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడిపోతామా? పర్సనల్ ఫీలింగ్స్ మానవులతో కాకుండా ఏఐతోనే షేర్ చేసుకుంటే ఇది మానవ సంబంధాలకు ప్రమాదమా? భవిష్యత్తులో మానవ సంబంధాలు ఏమైపోతాయి? ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతుంది. మనుషులు ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోరు. ఒంటరితనం పెరగవచ్చు. నిజమైన మానవ సంబంధాలు తగ్గిపోతే ఎమోషనల్ కనెక్షన్ అనేది తగ్గిపోతుంది. ఏఐ మిక్స్ లైఫ్ స్టైల్ వస్తుందా? భవిష్యత్తులో మానవులు ఏఐతో కలిసి బ్రతికే పరిస్థితి అనేది ఏర్పడుతుందా? ముగింపు: మానవత్వం అనేది ఎటుపోతుంది? భవిష్యత్తులో ఏఐ మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఏఐ గర్ల్ ఫ్రెండ్లు, వర్చువల్ క్యారెక్టర్లు మన మనసును అర్థం చేసుకొని మానవ సంబంధాలను ప్రభావితం చేయగలవు. మానవులు నిజమైన రిలేషన్షిప్లను వదిలేసి ఏఐ కంపానియన్స్తోనే జీవితం గడిపే పరిస్థితి వస్తుందా? ఇది మానవాళికి సహాయకమా లేక ప్రమాదమా? మీ అభిప్రాయాలన్నింటినీ మా కమెంట్లో తెలియజేయండి. భవిష్యత్తులో మానవులు ఏఐతో రిలేషన్షిప్లోకి వెళ్ళడం మంచిదా లేక నిజమైన ప్రేమ, మానవ సంబంధాలే శాశ్వతమా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి,
సబ్స్క్రైబ్ చేసుకోండి.